రైతులందరికీ నమస్కారం. నా పేరు నరేష్, శ్రీ వారాహి డైరీ ఫామ్. మనం ఈరోజు వీడియో వచ్చేసి ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డైరీ ఫామ్ నుంచి మనం సక్సెస్గా ఉంటామనేది ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా చివరి దాకా వీడియో చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. దాంతోపాటు ఎండాకాలంలో తీసుకున్న జాగ్రత్తలతో పాటు ఎటువంటి మెడిసిన్ మన డైరీ ఫామ్లో ఉండాలని కూడా క్లియర్గా చెప్తా ఉన్నా. మీరు చివరి దాకా వీడియో చూడండి, చూస్తే క్లియర్ అర్థమవుతుంది. ముఖ్యంగా మనం ఎండాకాలం తీసుకున్న జాగ్రత్తలు ఏ విధంగా ఉంటామంటే, మనము రోజుకు ఖచ్చితంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా మీరు స్నానం చేయించే ప్రయత్నం చేయండి. చల్లనీళ్ళతో మాత్రమే స్నానం చేయించండి. మీరు ఎక్కడో ఎండలో పెట్టిన నీళ్ళు తీసుకొచ్చి హౌజు బయట కట్టింటాం కదా, ఆ హీట్ ఎక్కువైన వాటర్, ఆ హీట్ వాటర్తో మనం స్నానం చేయించే ప్రయత్నం చేయొద్దు. చల్లటి బోర్డర్ వాటర్తో కావచ్చు, చల్ల వాటర్తో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లా స్నానం చేస్తూ ఉంటే దాని బాడీ ఉష్ణోగ్రత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి పచ్చిగడ్డి కూడా మీకు ఖచ్చితంగా పచ్చిగడ్డి ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఎండ రాకముందుకు, ఎండ తగ్గిన తర్వాత అంటే మార్నింగ్ 6, 7 ఆ మధ్య లోపల ఇచ్చేసేయాలి. మన సాయంత్రం వచ్చేసి 5:30 లోపు తర్వాత మీరు పచ్చి మేత ఇచ్చినట్లుంటే ఆవు స్ఫూర్తిగా తినడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు పచ్చిగడ్డి ఉదయం కోసుకొచ్చి ఎండకు వేయడం కానీ, పచ్చిగడ్డి కావచ్చు, ఎండుగడ్డి కావచ్చు, ఎండకు అలాగే వదిలేసి సాయంత్రం తీసుకొచ్చి ఆవులకు వేయడం ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే దాంట్లో ఉన్న పోషక పదార్థాలన్నీ మొత్తం బయటికి వెళ్ళిపోయి ఉట్టిది మాత్రం మనం వేసినట్లుంటుంది. అటువంటి పనులు మాత్రం చేయొద్దు. ఎంతసేపు ఉన్నా మీరు ఏదైనా సరే నీటికి పెట్టే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఖచ్చితంగా డైరీ ఫామ్లో ఫాగర్స్ కానీ పెట్టే ప్రయత్నం చేయండి. వీడియోలో వస్తుంది కదా, ఆ విధంగా ఫాగర్స్ పెట్టే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఫ్యాన్లు వేసే ప్రయత్నం చేయండి. అది లేకపోయినా ఈ చుట్టుపుట్టు మీరు ఏదో కట్టెలో ఏదో పెట్టుకుంటారు కదా, మన దాన సంచులు, తడి సంచులు ఉంటాయి కదా, ఆ తట్టు సంచులతో వాటర్ తడిపి ఇట్లా పెట్టినట్టు చల్లగాలి లోపలికి వచ్చే అవకాశం ఉంది. దాని నుంచి ఒక 5 నుంచి 10 వరకు మనం ఉష్ణోగ్రత తగ్గించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న ఆవులో ఉన్న చెమట ద్వారా లవణాలు వెళ్తాయి. కాబట్టి ఖచ్చితంగా మన నీటిలో మన ఉప్పు మాత్రం ఖచ్చితంగా వేసే ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఖచ్చితంగా బెల్లం నీళ్ళు తాపినట్లుంటే ఆవు ఎనర్జీగా తయారవుతుంది ఖచ్చితంగా. ఈ బెల్లం నీళ్ళు కూడా వీక్లీ 1 టైమో లేకుంటే 2 డేస్కి ఒకసారి సంథింగ్ ఇస్ రాంగ్, ఒక 2 డేస్కో 1 డేకో అట్లా వేసే ప్రయత్నం చేయండి. అది 1/2 kg 200 grams ఆవును బాడీ వెయిట్ బట్టి మీరు వేసినట్లుంటే, డాక్టర్ సలహా కొరకు వేసినట్లుంటే మీరు ఆవు అనేది ఎనర్జీగా తయారవుతుంది. దాంతోపాటు ఇమ్యూనిటీ పవర్ అనేది ఆ బాడీ లోపల రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. ఎండాకాలం 100% తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఆ ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి FMD టీకాలు కూడా వేయించే ప్రయత్నం చేయండి ఇప్పుడే, తక్షణమే. మీ డాక్టర్ సలహా, మీ గవర్నమెంట్ డాక్టర్ని కలిసి సార్ FMD టీకాలు వేసుకోవాలంటే వాళ్ళు దీంతో సలహా ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఫాలో చేసి FMD టీకాలు వేసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖనిజాలంటే మన ఒక మినరల్ మిక్సర్ ఖచ్చితంగా వాడాలి. మినరల్ మిక్సర్ వాడాలని నేను చెప్తున్నా కాబట్టి ఏదో ఆల్తు మినరల్ మిక్సర్ వాడితే కాదు, మంచి కంపెనీ మినరల్ మిక్సర్ వాడండి. నేను స్క్రీన్ పైన ఒక 2-3 ఫొటోస్ ఇస్తాను. అటువంటి మినరల్ మిక్సర్ తెచ్చి మీరు వాడుకున్నట్లుంటే ఆవుని కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెంచి ఖనిజాలు ఎక్కువ పెరిగి ఆవు పాలిచ్చే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వడదెబ్బ అనేది చాలా కీలకమైన విషయం. వడదెబ్బ అనేది ఈ ఎండాకాలంలో సన్ స్ట్రోక్ రావడము, వడదెబ్బ కొట్టడం, వడదెబ్బ లక్షణాలు ఏమిటంటే నోరు నుంచి జొల్లు కారడము, అన్కంఫర్టబుల్గా ఉండడం, మేత బంద్ చేయడము, టెంపరేచర్ ఉండడం, చాలా విధాలుగా మనం పరిధిలోకి తీసుకోవడం జరుగుతూ ఉంది. నేను ఏమంటే ప్రతి ఒక్క డైరీ ఫామ్లో ఖచ్చితంగా ఎలక్ట్రో బెస్ట్ పౌడర్ ఖచ్చితంగా ఉండాలి. మన ఎలక్ట్రో బెస్ట్ పౌడర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఆ స్క్రీన్ పైన ఉన్న ఎలక్ట్రో బెస్ట్ మీ పౌడర్ మీ డైరీలో ఉన్నట్లుంటే మార్నింగ్ 100 grams అట్లా డైలీగా ఒక 2 days 3 days తాపినట్లుంటే మీ యొక్క వడదెబ్బ నుంచి ఆవును కాపాడుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా మినరల్ మిక్చర్ను ఇది. దాంతోపాటు మీరు మినరల్ మిక్చర్ లేదు అంటే XLAC అని కూడా మినరల్ మిక్చర్ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది. ఆ మినరల్ మిక్చర్ వాడినా కూడా మీకు విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎండ నుంచి కాపాడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఎండకు వచ్చిన తర్వాత లెమన్ జ్యూస్ ఏ విధంగా తాతాము, అదేవిధంగా నీకు మినరల్ మిక్చర్ విటమిన్ C కలిగి ఉన్న ఖనిజాలు చాలా మటుకు ఆ మినరల్ మిక్చర్లో ఉంటాయి. కాబట్టి ఎండ నుంచి కొంచెం కాపాడుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు పాలు దిగుబడి తగ్గుతుంది. ఎండ వచ్చినప్పుడే పాల దిగుబడి తగ్గుతుంది. అంటే మీరు పాల దిగుబడి ఎందుకు తగ్గుతుందంటే మీ యొక్క ఫుడ్ తక్కువగా తీసుకుంటుంది కాబట్టి పాల దిగుబడి తగ్గుతూ ఉంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గుతూ ఉంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందంటే ఆవు వీక్గా పడుతుందని అర్థం. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే మీరు నాణ్యతమైన ఫుడ్ను అందించండి. నాణ్యత అంటే బాగా మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని ఇవ్వండి.
ఇప్పుడు మెయిన్ అంటే మెయిన్ ఖచ్చితంగా, ఎందుకంటే ఎండ మనమే తట్టుకోలేం, ఇంత పుట్టిన ఫుడ్ తింటే మనమే తట్టుకోలేం. కాబట్టి దానికి ఖచ్చితంగా నంబర్ 1 దానాలు ఇవ్వండి, నంబర్ 1 మినరల్ మిక్చర్ ఇవ్వండి, నంబర్ 1 కాల్షియం ఇవ్వండి. దాని తర్వాత మీకు వీక్గా అనిపిస్తుంది, లేచేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది, దొరుకున వండుకుంటుందంటే బూస్టర్స్ ఇవ్వడం చేయండి. దాంతోపాటు ఇంటర్విట్ హెచ్ ఇంజెక్షన్ కానీ డాక్టర్ సలహా మేరకు ఇవ్వండి. దాని తర్వాత ట్రైవిట్ ఇంజెక్షన్, దాని కాంబినేషన్ చాలా కంపెనీలు ఉన్నాయి, అవి దాంతోపాటు చెప్తున్న స్క్రీన్ పైన వస్తున్నాయి కదా, డాక్టర్ సలహా కొరకు మేరకు అవి కూడా ఇచ్చుకోవచ్చు. ఇవల్ల చేస్తూ ఉంటే మస్టర్డ్ ఆయిల్ కావచ్చు, బెల్లం కావచ్చు, ఉప్పు కావచ్చు, చాలా మటుకు చెప్తా ఉన్నా, సోడా కావచ్చు, కడుపు ఉబ్బు వచ్చి కొంచెం డిహైడ్రేషన్ అయిపోయి కడుపు ఉబ్బి చాలా ఇబ్బందులు పడతారు కదా, సోడా వాడడం కానీ వన్ డే ఒకరోజు తప్పించి ఒకరోజు మీఠా సోడా, మనం మిర్చిలు వేసుకుంటాం కదా సోడా, ఆ సోడా వాడడం కానీ జరిగితే మీరు ఆవు నుంచి కొంచెం ఆరోగ్యం కోరుకునే అవకాశం ఉంటుంది. మీరు ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఇది పాటించినట్లుంటే ఎండాకాలం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడున్న ఎండాకాలం పరిస్థితి బట్టి పిడుదులు ఎక్కువ రావడం జరుగుతుంది. పిడుదులు ఉంటాయి కదా, పిడుదులు కావచ్చు, ఈగలు కావచ్చు, సంథింగ్ ఉంటాయి కదా, అవి రావడం జరుగుతుంది. మీరు ఏం చేస్తానంటే, నేను చెప్పేది చాలా మందికి బూటెక్స్ కావచ్చు, అమిత్రాజు కావచ్చు, చాలా మంది వాడతారు. నేను దాంతోపాటు నేను చెప్తామంటే, మీరు ఒరిజినల్ వేప నూనె తీసుకోండి. ఒరిజినల్ వేప నూనె తీసుకొని దాంట్లో ఒక 100 ml వేప నూనె తీసుకొని ఒక 200 ml ఒక 300 ml డీజిల్ తీసుకొని స్ప్రే చేసినట్టుంటే ఈగలు కూడా ఎక్కడ రావు. దాంతోపాటు మీకు పిడుదులు ఉన్నట్లుంటే, ప్రెగ్నెంట్ లేకుండా డోరోషాట్ ఇంజెక్షన్ అనే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, మీ వైద్యుని ఒకసారి అడిగి డోరోషాట్ ఇంజెక్షన్ వేసే ప్రయత్నం చేసినట్లుంటే ఆ పిడుదుల నుంచి కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు ఆ పిడుదుల వల్ల ఏమవుతుందంటే, ఆ పిడుదులు మొత్తం ఆవులో ఉన్న బ్లడ్ మొత్తం తినేసి ఆవు అనేది వీక్ కావడానికి అవకాశం ఉంటుంది. వీక్ అయినప్పుడు పాలు తగ్గుతాయి, పాలు తగ్గినప్పుడు ఆవు కులవడం అవకాశం, కులవడితే ఆవు చనిపోయే అవకాశం కూడా చాలా జరిగేది ఇదే. ఎప్పుడైనా చెప్తున్నా, ప్రతి ఒక్క రైతుకు మరీ చెప్తున్నా, ఏ ఆవు కూడా ఏ దూడ కూడా పిడుదులు అనేది ఉండకూడదు, స్కిన్ ఎలర్జీ ఉండొద్దు. పిడుదులు ఉన్నవి అంటే ఖచ్చితంగా ఆవు అనేది ఒక 1 వీక్లో ఖచ్చితంగా ఆవు 0 అయిపోతుంది. దాన్ని మళ్ళీ పెంచుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఒక 10,000 పైన అవుతుంది టైం, 10,000 రూపీస్ మెడిసిన్ అవుతుంది. ప్లస్ మన టైం వేస్ట్, ప్లస్ మన కరెక్ట్ సలహా ఇచ్చేటోడు కావాలి, ఎటువంటి మెడిసిన్ ఇస్తాను. ఇవల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్గా డైరీలో చల్లదనాన్ని ఇవ్వండి, పిడుదులు లేకుండా చూసుకోండి, ఈగలు లేకుండా చూసుకోండి. మీరు ఖచ్చితమైన నాణ్యతమైన మంచి ఫుడ్ అందించండి. చల్ల నీటిని తాపే ప్రయత్నం చేయండి. అప్పుడు మనం డైరీ ఫామ్ని కాపాడుకునే అవకాశం ఉంది ఎండాకాలము. ఇంకా ముందు ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి ఉంటుంది. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క రైతుకు థ్యాంక్ యూ సో మచ్.